వనజ గారు, మీరు బహుశా లక్షల పెళ్లిళ్ళు చేయించారు విజయవంతంగా. ఈ పెళ్లి చూస్తే ఏమనిపించింది? అంగరంగ రెండు కళ్ళు చాలవన్నట్టుగా, అసలు ఒక తారలు దిగి రావడమే కాకుండా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వాళ్ళ ఇంటి పెళ్లి అన్నట్టు చాలా శుభకరంగా ఎంజాయ్ చేశారు. ఏమనిపించింది వనజ గారు? అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా మామూలు ఒకరోజు పెళ్లితో ఇప్పుడు 5 రోజులు 6 రోజులు రకరకాల ఈవెంట్స్, హడావిడి ఎక్కువ అయిపోయింది. సో మీకేమనిపించింది ఈ పెళ్లి చూసి? ఈ పెళ్ళి కరెక్టే, ఎందుకంటే వాళ్ళు అన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళంతా అంగరంగ వైభోగంగా చేస్తున్నప్పుడు అది డెఫినెట్గా మంచి ముహూర్తమే ఉంటుంది. అవునవును, వాళ్ళు ఉద్దంట పండితుల దగ్గరే వాళ్ళు ముహూర్తాలు పెట్టే ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆషామాషిగా ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా చేయరు. వాళ్ళు జాగ్రత్తగా ఈ నార్త్ ఇండియాలో ఆషాఢం అనేది నడవదు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆడి మాసం అంటారు, అది కూడా ఏ శ్రావణంలోనో ఎప్పుడో వస్తుంది వాళ్ళకి, ఆషాఢంలో రాదు. అందువల్ల ఈ ఆషాఢం పట్టింపు ఉన్నవాళ్ళు తమిళనాడు ముహూర్తాలు పెట్టుకుని అక్కడ మ్యారేజ్ చేసేసి వస్తుంటారు నాకు తెలిసి ఇవన్నీ సర్కిల్. ఇప్పుడు ఇక్కడ ఆషాఢంలో పెళ్లి చేసుకోరు, లగ్నాలు పెట్టుకోరు అనేసి అనేది ఇప్పుడు కొద్దిగా రాను రాను సమస్య పోతుంది అనేసి అనిపిస్తుంది. ఎలా అంటే మీరు కూడా బహుశా చూసుంటారు వచ్చాయి. అందువల్ల వాళ్ళు యుఎస్ నుంచి వస్తారు, వాళ్ళకు కొద్ది టైమే ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు మంచి ముహూర్తాలు అప్పుడు రండి అంటే వాళ్ళకి అక్కడ సెలవు ఇవ్వరు, వాళ్ళు రాలేరు. వాళ్ళకు ఉన్న మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ పడితే వాళ్ళు స్టక్ అయిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే ఆషాఢంలో ఏ కొండ మీదనో ఏ గుళ్ళల్లోనో, ఎందుకంటే బంగారు గడప దాటితే ఆక్షేపణం ఉండదు అనేసి పెద్దవాళ్ళు అంటుంటారు. నిజంగా ఆషాఢం అంటే దాన్ని శూన్యమాసం అంటారు, కత్తిరమాసం అంటారు, అదేదో అతకదు అనేసి అంటారు. అవన్నీ నిజమే. కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం రాను రాను సమసిపోతున్నాయి. కానీ నార్త్లో మాత్రం వాళ్ళు పెట్టిన ముహూర్తం కానీ ముహూర్త బలం కానీ చాలా బలమైన ముహూర్తం పెట్టారు కాబట్టి అంత గ్రాండ్గా మ్యారేజ్ జరుగుతుంది. అంతమంది పిలిచిన వాళ్ళందరూ కూడా మన నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ వచ్చి చాలా ఆశీర్వదిస్తున్నారు. అందువల్ల ఇదేంటంటే వీళ్ళు ఈ ఆషాఢంలో చేసుకున్నారే ఏమైపోతారో ఈ దంపతులు అనే క్వశ్చన్ కాదు, మంచి ముహూర్తంలో మంచి శుభకార్యం జరుగుతుంది అనేసి ఆలోచించాలి. ఇప్పుడు ఒరిస్సాలో ఉంది, ఇప్పుడు మనకు ఇది ఇది ఉంది చూడండి, రథచక్రాలు తిరుగుతాయి, పూరి జగన్నాథ్ ఉంది. అది అయిపోయిన నెక్స్ట్ డేనే వాళ్ళు పెళ్ళిళ్ళ ముహూర్తాలు మొదలు పెట్టేస్తారు. పూరి జగన్నాథ్ వచ్చి ఆషాఢంలో నడుస్తుంది, ఆషాఢం నుంచి పెళ్లిళ్ళు మొదలవుతాయి. మనకు అమావాస్య నుంచి అమావాస్యకి నెల అవుతుంది కరెక్టే, వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెల లెక్క పెడతారు. పౌర్ణమి నుంచి పౌర్ణమి పౌష్యమాసంలో పౌష్యమాసంలో ప్రతిష్టలు చేస్తారు అక్కడ. అదేంటి నా కోడలు భువనేశ్వరి కాబట్టి నా కోడలు అదే నవరాత్రులు నడుస్తున్నాయి కదా, అప్పుడు ఏంటి అయిపోయిందంటే లేదా మా పౌర్ణమితో అయిపోయింది కదా అంటారు. మన అమావాస్యతో మనకు అయిపోయింది నవరాత్రులు, కానీ వాళ్ళకి అలా కాదు. అందువల్ల ఏ ప్రాంతంలో జరిగేటివి అచ్చట ముచ్చట అవన్నీ మనం సంతోషించాలి, అభినందించాలి. కానీ ఇది మాకు ఆషాఢం, ఇది మాకు శూన్యమాసం, మాకు కత్తిర మాసం, ఇది మీరు చేయకూడదు కదా అనే ప్రసక్తే ఉండదు. అయితే చాలా మందికి సందేహం ఉంది, వెసులుబాటు ఉందా అంటే అందరూ ఇలా చేసుకోవచ్చునా, జాతకాల పరంగా ఏమైనా పరిహారాలు ఉంటాయా వంటి చాలా ప్రశ్నలు వస్తాయి. అంటే మీరు అన్నట్టు నిజంగా అమెరికా నుంచో లేకపోతే వేరే దేశాల నుంచి వెళ్ళడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి చూడడానికి ఉండదు. అలాంటి వెసులుబాట్లు ఏమైనా మిమ్మల్ని అడుగుతుంటారా? తప్పకుండా అడుగుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి చేసుకుంటూ ఉంటారు మ్యారేజెస్. అందువల్ల ఎక్కువగా కూడా ఈ శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానివ్వండి, తిరుపతి కొండ మీద కానివ్వండి, యాదగిరి గుట్టలో కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చేస్తే ఏ దోషాలు అంటవు అనేసి కూడా ఆ నమ్మకం అనేది ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రతిదీ స్పీడ్ యుగం అయిపోయింది. ఈ స్పీడ్ యుగంలో ఫాస్ట్గా ఏదో మనకు మళ్ళీ వచ్చిన వాళ్ళు అంత దూరం నుంచి రాలేరు కదా అనేసి కూడా అంటుంటారు. పాత రోజుల్లో మాఘమాసంలో ప్రసిద్ధి పెళ్ళిళ్ళకు అంటారు. ఎందుకని అప్పుడు మంచి పంటలు పండుతాయి, వాళ్ళకు మంచి కాయగూరలు ఉంటాయి, మంచి పాలు ఉంటుంది, బాగుంటుంది, అన్ని బాగుంటుంది. కాబట్టి వాటితో పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అక్కడ మనకు. మీకు అక్కడ రవి సంక్రమణం జరిగిన తర్వాత శుభగ్రహాల యొక్క యోగం ఎక్కువ ఉంటుందమ్మా. ఇటు అమ్మగారు చెప్పినట్టు ఆర్థికంగా వారు పరిపుష్టిగా ఉంటారు, అండ్ దానికి పంట పొలాలు బాగా వస్తాయి కాబట్టి ఇంకా అనుకున్న దానికంటే కూడా గ్రాండ్ గా మ్యారేజ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది.
బంధువర్గాలు కూడా వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రాను రాను ఈ ఆషాఢం అనేటప్పటికీ అకాల వర్షాలు అనేసి రావడం, ఈగలు దోమలు, ఎందుకంటే మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ రావడం, అనేక రోగాలు చుట్టుముట్టుకోవడం, ఇలాంటివన్నీ ఒక డిస్టర్బెన్స్, గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అందువల్ల ఇలాంటివి కూడా కొంతమంది ఇలాంటి పెళ్ళిళ్ళకి వచ్చి మాఘమాసమే బెటర్ అంటారే కానీ మిగతా మాసాలకి వెళ్ళరు. రైట్. రాబోయే శ్రావణ మాసం కూడా చాలా పవిత్రమైన మాసం. అన్ని విధాలా కూడా అంటే అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకునే శుక్రవారాలు అమ్మవారిని కొలుచుకుంటారు. సో గురుగారు, ఈ రాబోయే శ్రావణ మాసం ఎలా ఉంది? ఈసారి పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పటి నుంచి మొదలవుతుంది బహుశా. ఈ వివాహం అంటే ముందు ఒక చిన్న మాట చెప్పి నేను అది ప్రారంభిస్తాను. ఇప్పుడు వారు ముఖేష్ అంబానీ గారి వంశము తీసుకున్న నిర్ణయం వారి సొంత నిర్ణయం ఏం కాదు. ఇప్పుడు వీరు చెప్పినట్టు అక్కడ బార్హస్పత్యమాన ప్రకారం సూర్యమానం, చంద్రమానం, బార్హస్పత్యమానం ఇవన్నీ ఉంటాయి. అండ్ మనం చెప్పినట్టు సూర్య చంద్రుల యొక్క మీరు ప్రాంతాన్ని, మీరు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తే టైం 12 అవర్స్, 9.5 అవర్స్, 10 అవర్స్ ఎలా డిఫరెంట్ అయితే ఉంటుందో మీకు తిథులు కానీ లగ్న కాలం కానీ ఇవన్నీ కూడా మనకు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అలాగే ఒక్క మాట చెప్పేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి వారు చేసినటువంటి ఈ వివాహము ఎంతోమంది ఆశీస్సులతో వారు భార్యాభర్తలు, ముఖ్యంగా వారి అబ్బాయి ఆరోగ్యంతో ఉండాలి, వారి అన్యోన్య దాంపత్యంతో ఉండాలి, అది మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ దీనికి ఒక క్లారిటీ ఏంటంటే వారు బార్హస్పత్యమాన ప్రకారం వాళ్ళ పండితులు ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆ సిద్ధాంత భాగం ఉందో అంతెందుకండి ముహూర్త గణపతి, ముహూర్త దర్పణం, ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు మనకు అనేక గొప్ప విషయాలని వర్ణించాయి. ముందు అసలు వాటి పేర్లు కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరనే కామెంట్ చేసే వాళ్ళకు. దట్స్ వై తప్పకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆ దంపతులు చల్లగా వర్ధిల్లాలి, ఆ ముహూర్తంలో దోషం లేదు. అండ్ ఇక ఎంతోమంది ఇక్కడ ఆత్మతృప్తి అయింది, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు, అందరి ఆశీస్సులు ఉంటాయి. మనం కూడా ఈ రకంగా ఆశీర్వదిస్తున్నాం. ఇక శ్రావణ మాసానికి వెళ్తే శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయమ్మా, కానీ ప్రతి సంవత్సరం లాగా కాకుండా అంటే ఎలా అంటే 75%, 70% పెట్టుడు ముహూర్తాలు, ఇక బ్రహ్మాండమైన ముహూర్తాలు 50%, 55% ఉన్నాయి. ఏది రేపు ఆగస్టులో అదే. ఎందుకంటే మనకు లాస్ట్ టైం గత సంవత్సరం వాటితో నెలంతా నిండా ఉండేవి. ఇప్పుడు పెట్టుడు ముహూర్తాలతో కలిపి నేను చెప్పింది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే అక్టోబర్ ఎండింగ్, నవంబర్, డిసెంబర్ విపరీతంగా ఉన్నాయి చాలా. ఎందుకంటే అక్కడ ఎక్కడ చూడండి ముహూర్తాలు ఉన్నాయంటే ఏదో మా వెసులుబాటో, పౌరోహితుల వెసులుబాటో, లేదా వీరి వెసులుబాటో, కళ్యాణ మండపాల వెసులుబాటో కాదండి. శుభగ్రహాల యొక్క వీక్షణ యోగం ఆ లగ్నం పైన ఉన్నప్పుడు ఆ మాసము ఎంతో అద్భుతం అవుతుంది. అందుకే ఆ మాసంలో విశేషమైన ముహూర్తాలు పంచాంగంలో రాసేస్తారు. అది నాకు ఒక డౌట్. శుభగ్రహాలన్నీ ఒక చోట ఒక లగ్న బలంలో బలంగా కలిసాయి, ఈ రోజే మంచి రోజు, ఈ రోజు కొన్ని లక్షల పెళ్ళిళ్ళు అవుతున్నాయి హైదరాబాద్లో అనేసి ఎన్నోసార్లు వింటూ ఉన్నాం కదా. నాకు అదే డౌట్. ఇన్ని పెళ్ళిళ్ళు, ఇన్ని లక్షలంటే దొరికిన చోట వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది. ఏ హోటల్ కానీ, ఏ గార్డెన్ కానీ ఏదైనా చేసేస్తున్నారు. అంతే వెన్యూది. అంత చేసినప్పుడు చేసినవన్నీ సఖ్యతగా ఉన్నాయా? లేవు కదా. ఎందుకంటే అంత గట్టి ముహూర్తం, అది ముడుముళ్ళ బంధం, అది పీఠముడి లాగా గట్టిగా పడిపోతుంది అన్నప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి కదా. అది మళ్ళీ వాళ్ళ కర్మ ఫలితం అండి. ఇప్పుడు ఆ తండ్రి, ఆ తల్లి ఇప్పుడు ఏమండి, తల్లి తండ్రి చేసినటువంటి పూర్వజన్మ సుకృతము పుణ్యకర్మ వల్ల కొడుకులకు, పిల్లలకు వాళ్ళ స్టేటస్, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ రాజయోగం అంతెందుకండి. మీరన్న సర్వసాధారణంగా వివాహం చేసుకున్న వాళ్ళు 200 బాగుంటారు. అక్కడ సమసప్తక యోగాలు ఉండాలి, లగ్న యోగాలు ఉండాలి, వాళ్ళ జాతకాల్లో శుక్రకుజుల యొక్క పరిపూర్ణ యోగాలు ఉండాలి, ఒక ముహూర్తంతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా. అందుకే ఇవాళ వివాహాలకు ఎంతో జాగ్రత్తగా 1-2 సార్లు జాతకాలు చూయించి వివాహాలు చేస్తున్నారు. 2 మనసులు. ఇప్పుడు మీరు స్కూల్ అండి వెంటనే మారుస్తాం, లేదు వ్యాపారంలో 10 లక్షలు పోయాయి, ఇంకో 10 లక్షలు తెచ్చి పెడతాం. కానీ 2 మనసులు కలవాలంటే అది చాలా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో పరిపూర్ణంగా 100కు 100 పాయింట్లు కలిస్తేనే రాశి మైత్రి, గ్రహ మైత్రి, నక్షత్ర యోగం, లగ్న యోగం అన్నిటినీ బేస్ చేసుకొని
వాళ్ళు వివాహం ఇప్పుడు చేస్తారు. జాతకాలు చూస్తున్నారు గుణాలు అంటున్నారు, గణాలు అంటున్నారు. అంటే నేను జాతకాలను అయితే నేను అవును, పెద్దగా ఒక నేను- పదిలో ఇన్ని qualities match అవుతాయని చెప్తారు. కుజ దోషం అంటున్నారు, సర్పగ్రహ దోషం అంటున్నారు. అన్నీ చూసి పెట్టేప్పటికి పెళ్ళైన 3 రోజు పటాపంచలు అయిపోతున్నాయి. ఎందుకంటే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అనేది రావడం. ఇన్ని చేసినప్పుడు, ఇన్ని చూసినప్పుడు వాళ్ళకి 36 వచ్చాయని వాళ్ళు వెనకాల పడి మా మేనల్లుడైనా కూడా వెనకాల పడి చేసామండి, కానీ ఇదే కారణం ఏంటంటే అయినప్పుడు ఎందుకు అవుతున్నాయి? అంటే ఎందుకు వ్యక్తిగత అవుతుంది దోషాలు అంటే, ఇంకా అవి ఇవి. కాదండి, జాతకంలో ఉంటుంది, అది ఒక పెద్ద చర్చ. అది కంపల్సరీగా ఇప్పుడు మీరు చూడండి, 6:43 PM అని అమ్మాయిది ఇచ్చారు, ఆవిడ 7:15కి పుట్టింది అనుకుందన్నమాట. 6:43 PM ఇస్తే దాదాపుగా 3 పాదాలు మారిపోతాయి అక్కడ. మీకు D150 చార్ట్లో ఎవ్రీ 3 minutesకి ఒక లగ్నం మారుతుందండి. అప్పుడు నీకు అక్కడ అంతెందుకంటే గొడవలు పడుతూ జీవితాంతం కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల గురించో లేదంటే ఒకరినొకరు వదులు, కానీ ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి, బట్ వాళ్ళు మాత్రం విడిపోరు. అవును, ఆ లగ్న బంధం, ముహూర్త బలం, మంత్రశక్తి, అలాగే ఆ లగ్నానికి ఉన్నటువంటి గురు దృష్టి. నేను ప్రత్యక్షంగా చూసిన కుటుంబాలు ఎప్పుడు గొడవే భార్యాభర్తకు, కానీ వాళ్ళు విడిపోవడం అనేది జరగలేదు. ఇప్పటికీ ఆయనకు 67 ఏళ్ళు, ఆవిడకు 61, 60. అలా కూడా జరుగుతూ ఎందుకు జరగదు? వాళ్ళ పెళ్లి ముహూర్త బలం అడిగి మరీ తీసుకున్నాను. అక్కడ పూర్తిగా లగ్నం పైన గురువు యొక్క దృష్టి యోగం ఏర్పడింది.